బట్టలు కుట్టే దారం. స్టెయిన్స్ భక్తుడు మన గోదావరి ప్రాంతాలను దర్శించినప్పుడు చుట్టుపక్కలున్న గ్రామాల పిల్లలను పోగు చేసి వారికి ఏదో ఒకటి చేసి చూపించి మరి వాక్యము బోధించేవారు క్రియారూపకంగా. ఉదాహరణకు ఒక పిల్లవాడిని నిలబెట్టి భుజాల చుట్టూ కుట్టు దారం ఒక చుట్టూ తిప్పి ఆ కట్టు చెప్పమంటే వాడు ఆ దారాన్ని ఈజీగా తెంపేటటువంటి వాడు, సునాయాసంగా తెంపేవాడు నవ్వుతూ. సరే, స్టెయిన్స్ గారు రెండవసారి దారం 5 చుట్లు తిప్పి ఆ వ్యక్తికి దాన్ని తెంపమంటే సునాయాసంగా తెంపేవాడు. ఆయన అలాగు 10, 20 ఇలా చుట్లు పెంచుతూ తెంపమనేవాడు. చుట్లు ఎక్కువయ్యే కొద్దీ తెంపడానికి సమయం కూడా ఎక్కువయ్యేది, కష్టం ఎక్కువయ్యేది. అలా కొన్ని చుట్లు పెంచాక ఆ పిల్లవాడు బలంగా ఉన్న ముందు చాలాసార్లు తెంపినా, ఎంత ప్రయత్నించినా చుట్టూనున్న వాళ్ళు ఎంత ఎంకరేజ్మెంట్ చేసి నువ్వు తెంపగలవు అన్నా తెంపలేకపోయేవాడు. మనం కూడా ఈసారికి మాత్రం అనుకుంటాం కొన్ని అలవాట్లు. ప్రియా దేవుని బిడ్డ, ప్రియా ప్రజలారా, ఇదిగో అది నీలో ఏ చెడు అలవాటు ఉన్నదో, ఏ దుష్ట అలవాటు ఉన్నదో, అది త్రాగుడే, సిగరెట్టే, అబద్ధమే, మోసమే, వ్యభిచారమే, దొంగతనమే, అన్యాయమే, ఏదో ఒక పాపాన్ని సులభంగా జయిస్తాం, వదిలేస్తాం అని అనుకుంటాం. కానీ అది చివరికి అసాధ్యమని గ్రహిస్తాం. అది మనల్ని సంపూర్ణంగా వశపరుచుకొని బంధించి నిత్యనాశనానికి తీసుకుపోతుంది. ఆలోచించు. క్రీస్తు ప్రభువును శరణు వేడితే ఆయన ఎంతటి బలమైన బంధకాలున్నా విడిపిస్తాడు. గనుక ఆలస్యం చేయకు. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కు కొనకుడి. ప్రియ బిడ్డలారా, ఆలోచించండి. ప్రతి బంధకాలు నుండి విడిపించబడాలంటే దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని దేవుని మీద ఆధారం చేసుకుని బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.